ద్వారా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన ప్రభుత్వ సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్ చేయించనున్నట్లుగా సమాచారం. ధరణి ముసుగులో దాదాపుగా 1,50,000 కోట్ల విలువైన భూములు చేతులు మారాయని మంత్రులతో పాటు పలువురు ఆరోపించారు. భూములకు సంబంధించిన కుంభకోణాలన్నీ కూడా ఈ ఆడిట్తో బయటపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణకు సిద్ధమైనట్లుగా మనం తాజా బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, ధరణిలో అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ కి మేము రెడీ అన్నట్లుగా కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఏంటి తేజ దీని మీద పూర్తి సమాచారం? లక్ష్మి, మనం బ్రేకింగ్ అయితే చూస్తున్నాం. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడైతే మాత్రం ఈ ధరణి పోర్టల్లో పూర్తిగా అవకతవకలు జరిగాయి, చాలా కుంభకోణమే జరిగింది అనేటువంటి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు కూడా విమర్శించినటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వ పాలన పైన, ప్రత్యేకించి ధరణి పోర్టల్ పైన అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలోనే ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఈ ఆరోపణలు చేసిన వాళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం మాత్రం హైదరాబాద్ వ్యాప్తంగా 15,000 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి, 15,000 ఎకరాలు చేతులు మారాయి, 15,000 ఎకరాలకు సంబంధించి తీవ్రంగా అవకతవకలు జరిగాయి అనేటువంటిది అయితే మాత్రం ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు. ఇంకా ప్రత్యేకించి ధరణి వ్యాప్తంగా 1,50,000 కోట్ల వరకు కూడా చేతులు మారాయి అనేటువంటిది కూడా వారంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ సర్కార్ అయితే మాత్రం చర్యలకైతే సిద్ధమైంది అన్నట్టుగానే చెప్పాలి. పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. అసలు దీనిపైన జరిగినటువంటి అవకతవకలు ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా కేరళకు సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్ చేపించాలి అనేటువంటి దానికైతే మాత్రం ఇప్పటికే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రికార్డులు, పాత రికార్డులను వీటన్నింటి పరిశీలించిన తర్వాత ఏ మేరకు అవకతవకలు జరిగాయి అనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలనేటువంటిది అయితే మాత్రం రేవంత్ సర్కార్ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదైనా కానీ ధరణి పోర్టల్లో చాలా భారీ స్థాయిలో స్కామే జరిగింది, 1,50,000 కోట్ల విలువ అయినటువంటి భూములు చేతులు మారాయి అనేటువంటిది అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పలువురు విమర్శిస్తున్న నేపథ్యంలో చర్యలకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ తేజ.